ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పులిరాజా గుర్తున్నాడా? ఎయిడ్స్ మహమ్మారిపై అవగాహన పెంచేందుకు దశాబ్దాల క్రితం నిర్వహించిన ప్రచారం ఇది. ఇప్పుడు ఇలాంటి ప్రచారం ఇంకొకటి అవసరమేమో. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నందుకు కాదు, కానీ హెచ్ఐవి బాధితుల్లో జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నందుకు. దేశం మొత్తం మీద ఉన్న ఫిమేల్ సెక్స్ వర్కర్లలో సగం మంది దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నందుకు కూడా. దేశంలో ఫిమేల్ సెక్స్ వర్కర్లు ఎంతమంది అన్నది అంచనా కట్టేందుకు ఈ మధ్య ఒక సర్వే జరిగింది. ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ అని పిలుస్తున్న ఈ సర్వే దేశంలోని 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 651 జిల్లాల్లో జరిగింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు సర్వే నిర్వహించారు. ఫీమేల్ సెక్స్ వర్కర్లతో పాటు స్వలింగ సంపర్కులు, హిజ్రా, ట్రాన్స్జెండర్లు, సూదులతో మత్తుమందులు తీసుకునే వారి సంఖ్యను కూడా లెక్కించడం ఈ సర్వే ఉద్దేశం. PLOS జర్నల్లో గత నెల 7వ తేదీన ప్రచురితమైన ఫలితాలను పరిశీలిస్తే ఆందోళన కలగక మానదు. 15.4%తో దేశంలోనే అతి ఎక్కువ ఫీమేల్ సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రం కర్ణాటక అని తేలింది. 12%తో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో, 7.6%తో తెలంగాణ 3వ స్థానంలోనూ ఉన్నట్టు ఈ ఫలితాలు స్పష్టం చేశాయి. తమిళనాడు, కేరళలో 7% చొప్పున ఫీమేల్ సెక్స్ వర్కర్లు ఉన్నట్టు అంచనా. ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ ప్రకారం దేశంలో 9,95,499 మంది ఫీమేల్ సెక్స్ వర్కర్లు ఉన్నారు. పురుష స్వలింగ సంపర్కులు 3,51,020 మంది ఉండగా, సూదులతో మత్తుమందు తీసుకునేవారు 2,88,717 మంది ఉన్నారు. ఇక హిజ్రాలు, ట్రాన్స్జెండర్లు 96,193 మంది ఉన్నట్టు తేలింది. పులిరాజా ప్రచారం గురించి ఇంకోసారి చెప్పుకుందాం. అసురక్షిత లైంగిక కార్యకలాపాల కారణంగా హెచ్ఐవి, తద్వారా ఎయిడ్స్ వస్తాయన్న సందేశాన్ని ప్రజల్లోకి బలంగా పంపేందుకు ఎంతో ఉపయోగపడింది ఈ ప్రచారం. ఇందుకు తగ్గట్టుగానే దక్షిణాది రాష్ట్రాలలో ఎయిడ్స్ నియంత్రణ కూడా సమర్థంగానే జరిగింది. అయితే హెచ్ఐవి విషయంలో మాత్రం తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ వెనుకబడే ఉన్నాయి. హెచ్ఐవి బారిన పడ్డ వారి సగటు జాతీయ స్థాయి 0.2% మాత్రమే ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఇది 0.4%గా ఉంది. హెచ్ఐవి సోకితే చావే అని ఒకప్పుడు అనుకునేవారు. కానీ వైద్య పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు హెచ్ఐవి బాధితులు కూడా యాంటీ రెట్రోవైరల్ మందుల ద్వారా సాధారణ జీవితం గడపొచ్చు. అయితే సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, మత్తుమందులు తీసుకునేవారు, హిజ్రా, ట్రాన్స్జెండర్లు ఎక్కువ మంది ఉన్నారంటే ఆయా ప్రాంతాల్లో హెచ్ఐవి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సర్వేకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఒక్కో హాట్స్పాట్ లో ఉండే ఫీమేల్ సెక్స్ వర్కర్లు తెలంగాణలో అత్యధికంగా ఉన్నట్టు తెలిపింది. జాతీయ స్థాయిలో సగటున ఒక హాట్స్పాట్ లో 8 మంది ఫీమేల్ సెక్స్ వర్కర్లు ఉండగా, తెలంగాణలో ఈ సంఖ్య ఏకంగా 38గా ఉండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ ఒక్కో హాట్స్పాట్ లో సగటున 29 మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉన్నట్టు తేలింది. హిజ్రా, ట్రాన్స్జెండర్ల విషయంలోనూ తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ఒక హాట్స్పాట్ లో సగటున 25 మంది హిజ్రా, ట్రాన్స్జెండర్లు ఉండగా 24 మందితో ఢిల్లీ, 21 మందితో గుజరాత్ 2, 3 స్థానాల్లో ఉన్నాయి. ఫీమేల్ సెక్స్ వర్కర్లలో సగం కంటే ఎక్కువ మంది ఇళ్లలోనే వ్యవహారాలను నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరో 14% మంది నెట్వర్క్ ఆపరేటర్ల ద్వారా, 9% మంది లింక్ వర్కర్ స్కీమ్ ద్వారా పనిచేస్తున్నట్టు ఈ సర్వే ద్వారా స్పష్టమైంది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ హెచ్ఐవిపై అవగాహన పెంచేందుకు, బాధితుల గుర్తింపు, ఏఆర్టీ మందుల వితరణ వంటి పనులు చేపట్టేందుకు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఈ లింక్ వర్కర్ స్కీమ్.